నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ ప్రభుత్వం జలక్. లోటస్ పాండ్ ముందు ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు. కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న హీరో సాయి ధర్మతేజ్ పిఠాపురం మొక్కును చెల్లించుకున్నట్లు స్పష్టం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హామీల అమలుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ సిద్ధం. 5 సంతకాలపై హర్షం వ్యక్తం చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జుళిపించింది. జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరీ గదులను నిర్మించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిని తొలగిస్తున్నారు. కాలినడకన సాయి ధరమ్ తేజ్ తిరుమలకు చేరుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. కోరిక నెరవేరడంతో మాట ప్రకారం మొక్కును చెల్లించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన మామయ్య గెలుపుతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన సత్యనారాయణ స్వామిని వంగలపూడి అనిత, వరుపుల సత్యప్రభ రాజా దర్శించుకున్నారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం నిమిత్తం వచ్చిన వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా వంగలపూడి అనితకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్, వేద పండితులు, ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి వేద ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు అందజేశారు. హోమ్ మినిస్ట్రీగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత హోమ్ మినిస్ట్రీగా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు, అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సత్యదేవుడు అనేసరికి సత్యంగా ఉండే దేవుడు. ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు. ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం, ఓపిక, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అది సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావాలి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు కూటమిలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లింలను చంద్రబాబు అగౌరవపరిచారని పోతిన మహేష్ అన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం నిమ్మకాయల చినరాజప్పకు, కె కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారని, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీ సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సామాజిక న్యాయం పాటించారని, చంద్రబాబు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఇచ్చారని, మిగిలిన వర్గాలను అవమానపరిచారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా
జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా. ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలకితో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు, సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి. అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాస్తవాన్ని ప్రభుత్వం పాలకులు బీఎస్ఎన్ఎల్ స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని కొనుగోలుదారులు ముందుకొస్తే వేలం ద్వారా దక్కించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను అన్నారు. పాలకులలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలతో పాటు వినియోగదారులు అనేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది 100% ఓన్డ్ ప్రభుత్వ రంగ సంస్థ. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించిన ప్రకారం, దిశ నిర్దేశం ప్రకారం మనం వినియోగదారులకి టెలికాం సేవలు అందిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మనం పశ్చిమ గోదావరి జిల్లాలో పోయిన సంవత్సరం ఈ క్యాలెండర్ ఇయర్లో మనం తీసుకుంటే ఇంటర్నెట్ సేవల్ని మెరుగుపరచడం కోసం కప్స్ బిఎన్జి అంటే లేటెస్ట్ టెక్నాలజీని, ప్రపంచంలో వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో కప్స్ బిఎన్జి అనేది ఒకటి ఇన్స్టాల్ చేసాం. దాన్ని మనం నెట్వర్క్ అనుసంధానం చేసాం. దాంతోపాటు బయట ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఎడ్జ్ రౌటర్స్ అని ఉంటారు, వాటిని కూడా కొత్తది ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని కూడాను అనుసంధానించాం. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ పశ్చిమ గోదావరి జిల్లాలో 4G సేవల్ని స్టార్ట్ చేయడం కోసం అనేసి మనకి ఎక్విప్మెంట్ వచ్చింది. ఆల్రెడీ కొన్ని పట్టణాల్లో మనం ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరంలో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేశాము. అలాగే అదేవిధంగా ద్వారకా తిరుమలలో కూడాను మనకి పుణ్యక్షేత్రం అయినటువంటి ద్వారకా తిరుమలలో కూడా ఇన్స్టాల్ చేశాము. పొటెన్షియల్ ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసి పాలకొల్లు ఏరియాలో, అలాగే తణుకు ఏరియా, అలాగే ఏలూరు, వివిధ పట్టణాలకి మేము విస్తరించడానికి చూస్తా ఉన్నాం. వెరీ ఇంపార్టెంట్ టౌన్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇది కొంచెం పాపులరైజ్ చేయండి. ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వాళ్ళు తీసుకోవడానికి చాలా అనువైన టైము. వాళ్ళకి ఇది మొత్తం డబ్బు వాళ్ళ జేబులోంచి కట్టాల్సిన పర్లేదు. గవర్నమెంట్ బ్యాంకులు ఎట్లాగో లోన్స్ ఇస్తాయి. నేను ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే తెలియజేయాలనుకుంటున్నానంటే, మొన్ననే తాడేపల్లిగూడెంలో ఒక చోటు అమ్మాం. బహుశా ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు మంచి ప్లేస్, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి స్థలం మనం వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పాలకొల్లో కూడాను 1 ఎకరం 3 సెంట్లు అంటే చాలా మంచి ప్రదేశం. మనము ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. రెండోది ఏంటంటే దిస్ ఆల్ గోస్ టు గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం లేదు. ఒక జిఎం గారే వచ్చి సంతకం చేసి రిజిస్టర్ చేసి ఇస్తారు. అంటే నేనుంటే నేను, నా ప్లేస్లో ఇంకొకరు ఎవరు ఉంటే వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు జన్మదిన వేడుకలు భీమడోలులో ఘనంగా నిర్వహించారు. శనివారం భీమడోలు టీడీపీ కార్యాలయం వద్ద కాట్రగడ్డ ఫంక్షన్ హాల్ మాజీ ఎమ్మెల్యే గన్ని 62వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా గన్ని అభిమానులు లారీ ట్రాలీపై భారీ కేకులు తీసుకొచ్చి కట్ చేయించారు. అదేవిధంగా భారీ గజమాలలు క్రేన్ ద్వారా గన్నికి అలంకరించారు. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చిత్తంనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే వత్సమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై గన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని 2 అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అందరూ కూడా కలవాలని ఎవరు కూడా మీరు ఎవరో ఇబ్బంది పడవద్దు. దయచేసి మరి నా పుట్టినరోజు వేడుకకి మీరందరూ వచ్చి పెద్దలంతా కూడా మీ దీవెనలు ఇచ్చి తమ్ముళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా నా యొక్క పుట్టినరోజు వేడుకలకు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నాం. సోదరులందరికీ కూడా అభినందన చేస్తా ఉన్నా. మహిళా సోదరీమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంత మంచి వేడుక తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి ఉద్యోగ వ్యాపార వర్గాలందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దయచేసి ఎవరు కూడా స్వయంగా కలలేదని ఎవరు ఇబ్బంది పడవద్దు. ఇంకా మన అత్తమానం కూడా ఆఫీసులో మీకు ఎప్పుడు ఎవరు ఉంటాం కాబట్టి బయట కూర్చున్న అవకాశం ఇచ్చి లోపల కూడా ఆగినా ఇబ్బంది లేదనేది నా భావన. ఖచ్చితంగా అనేది అక్కడైతే ఉంటారు కానీ అందరూ కూడా క్రమశిక్షణ పాటించి కళ్యాణ మండపంలో సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.